ఓం నమో వెంకటేశాయ. కౌశేయవస్త్రం కమనీయకాంతిం ఆజానుబాహుం వరణీయవృత్తిం స్మితాననం వీరవరం వరిష్ఠం రామం భజేహం మనసా భజామి. పట్టు పీతాంబరమును ధరించి మనోహరమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఆజానుబాహుడు, రమణీయ లోచనుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 407వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి సమమతినన్ని నీవే చాటుదవు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ మధుసూదన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరననే రామ నామ వరననే శ్రీరామ నామ వరననే సమమతి నని నీవే చాటుదు సమమతి నని నీవే చాటుదు రమణ నేరూపు నేరములవరివి సమమతి నని నీవే చాటుదు రమణ నేరూపు నేరములవరివి సమమతి నని నీవే చాటుదు రావణాదులైన రాక్షస సమితిలో రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే కావా రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే కావా సురలు పగనీకు నేలైరి భావింపన సురలు పగనీకు నేలైరి ఈవల సురులేల హితులైరి భావింపన సురలు పగనీకు నేలైరి ఈవల సురులేల హితులైరి
సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు సకల జంతువులకు చైతన్యుడవు నీవే సకల జంతువులకు చైతన్యుడవు నీవే ఒకరు నీకు పరాక మొనరిల్చేరా సకల జంతువులకు చైతన్యుడవు నీవే ఒకరు నీకు పరాక మొనరిల్చేరా అకట కోదరి పాపాత్ములగ చేసి అకట కోదరి పాపాత్ములగ చేసి వెకలి కోదరి రుణ్య విధులు చేసితివి అకట కోదరి పాపాత్ములగ చేసి వెకలి కోదరి రుణ్య విధులు చేసితివి సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు అటుగానయిట్టాయే అట్టాయే ననేల అటుగానయిట్టాయే అట్టాయే ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగా అటుగానయిట్టాయే అట్టాయే ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగా నీ దాసులు ఘటించి శ్రీ వెంకటపతి నీ దాసులు ఇటువలె ఘనులైరి ఇదివో నీ కృపను ఘటించి శ్రీ వెంకటపతి నీ దాసులు ఇటువలె ఘనులైరి ఇదివో నీ కృపను సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః
श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरस्सरं 53 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 53 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం
రాజా దశరథో యథా. గంగానదిని దాటి చాలా దూరం ముందుకు వచ్చి సాయంకాలానికి వత్సదేశం సమీపంలో ఉన్న ఆ వనంలో వాసం చేస్తున్నటువంటి మర్రి చెట్టు కింద అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఆనాడు గడుపుతున్నటువంటి రామచంద్రమూర్తి మరి ఆ నిద్రించే సమయంలో అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. జరిగిపోయినటువంటివి, చేయవలసినటువంటివి, జరగబోయేటటువంటివి అన్నీ గుర్తొస్తుంటాయి. కావున లక్ష్మణునితోటి అంటూ ఉన్నాడు. అందులోనూ లక్ష్మణుణ్ణి పరీక్షిస్తున్నట్లుగాను, మరొకటి లక్ష్మణుణ్ణి ఇక్కడ నుంచి వెనక్కి పంపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అన్నట్లుగాను లక్ష్మణుడితో రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లక్ష్మణ, మనం ఇలా వచ్చేసిన తర్వాత మన తల్లుల పరిస్థితి ఏమిటి, మన తండ్రి పరిస్థితి ఏమిటి? మరి అంత గొప్పవాడైనటువంటి తండ్రినే ఇబ్బంది పెట్టినటువంటి కైకేయీదేవి మన తల్లులను మాత్రం విడిచిపెడుతుందా? వారికి రక్షణ ఏముంటుంది? పోనీ భరతుడి గురించి ఏమైనా అనుకుందామా అంటే, తల్లి మాట విని తల్లి మూలంగా రాజ్యాన్ని పొందినటువంటి భరతుడు మాత్రము మన తల్లులను జాగ్రత్తగా చూసుకుంటాడా? తండ్రిని అసలు పట్టించుకుంటాడా? తండ్రి గతించిన తరువాత, అలాగే మనమేమో ఇలాగ వనవాసానికి వచ్చేసిన తరువాత తండ్రి గతించేస్తే ఇంకా భరతుడు ఒక్కడే ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ మనకు సంబంధించినటువంటి వారినందరినీ కూడా కైకేయీదేవి ఆమె దుష్టమైనటువంటి మనస్సుతో హింసిస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితిని ఏమని వర్ణించగలము అని అంటూ ఇంకో మాట కూడా అన్నాడు. దశరథుని యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ధర్మార్థముల కంటే కూడా కామమే చాలా ప్రబలమైనది అనిపిస్తున్నది అని అంటూ ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ. అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా. ఇంకా అంటున్నాడు, ఎవరైతే ధర్మమును అర్థమును విడిచిపెట్టేసి కేవలము కామపరవశమై వ్యవహరిస్తారో వారు తప్పనిసరిగా దశరథ మహారాజులాగా భంగపాటు పడక తప్పదు, దశరథ మహారాజులాగా బాధపడక తప్పదు. కావున కేవలము కామము కాకుండా అర్ధధర్మమునంటే ధర్మమును అర్థమును వాటిని పరిపాలిస్తూ తదనుగుణంగా కనుక కామము కనుక ఉన్నట్లయితే అది ప్రమాదకారి కాదు. కానీ ధర్మమును అర్థమును పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం కామం మీదే దృష్టి పెట్టి కామంతో కనుక వ్యవహరించినట్లయితే దశరథ మహారాజు ఏ విధంగా అయితే శోకిస్తున్నాడో, ఏ విధమైనటువంటి దీనమైన స్థితిని పొందాడో లోకంలో ఎవరైనా సరే అటువంటి స్థితిని పొందుతారు లక్ష్మణ అని అంటూ, ఎవరైతే అర్ధధర్మో పరిత్యజ్య, అర్థమును అంటే ప్రయోజనమును, నిజమైనటువంటి జీవితాన్ని సార్థకత చేకూర్చేటటువంటి ప్రయోజనమును, ధర్మమును ఆచరించవలసినటువంటి ధర్మమును పరిత్యజ్య విడిచిపెట్టేసి కామం అనువర్తతే, కేవలం కామానుగుణంగా మాత్రమే ఎవరైతే వెళతారో సహా అటువంటి వాడు రాజా దశరథో యథా, దశరథ మహారాజు గొప్పవాడైనప్పటికీ కూడా కామంతో వ్యవహరించడం వల్ల దశరథ మహారాజు ఏ విధంగా అయితే బాధలు పడుతున్నాడో, ఏ విధంగా కష్టాలు పాలయ్యాడో, ఏ విధంగా శోకాన్ని అనుభవిస్తున్నాడో ఆ విధంగా వ్యసనీ క్షిప్రం ఏవ ఆపద్యతే, అలాగా కామంతో వ్యవహరించేవాడు తప్పనిసరిగా కష్టములలో పడి తీరుతాడు, ఆపదల పాలవుతాడు అని అంటున్నారు. అంటే మరి కామం అసలు కూడదా అండి అని అంటే, కామం అసలు వద్దు అని చెప్పి ఏ శాస్త్రంలోనూ చెప్పడం లేదు. అయితే ఆ కామము ధర్మానుగుణంగా కనుక ఉన్నట్లయితే ధర్మానుగుణమైనటువంటి కామము కూడా ధర్మంతో సమానమైనటువంటిదే అని అన్నారు. అందుకనే అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవతు కేవలం అని చెప్పి కాళిదాసు అన్నట్లుగా కామము అర్థము కూడా ధర్మానుగుణంగా ఉండాలి అని అన్నారు. అంటే ఏ చెలికత్తెలతో వ్యవహరించటం, లేకపోతే భార్యతో సుఖంగా ఉండటం ఇవన్నీ తప్ప అంటే భార్యతో సుఖంగా ఉండటం తప్పు అని ఏ శాస్త్రము చెప్పడం లేదు. భార్యతో సుఖంగా ఉండటం అనేది విధి చెయ్యవలసినటువంటిది, అలాగే ఉండాలి అని చెబుతున్నది. ఎక్కడ పడితే అక్కడ సుఖాన్ని కోరుకుంటే అది తప్పు అని చెబుతున్నది.
కావున ధర్మానుగుణమైనటువంటి కామము కూడా ధర్మంతో సమానమే అవుతుంది. కానీ ధర్మాన్ని విడిచిపెట్టి విచ్చలవిడితనంగా ఉండే కామం ఏదైతే ఉన్నదో అది మాత్రము జీవితాన్ని పూర్తిగా కృంగదీస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. అందుకని వ్యసనీ క్షిప్రం ఏవ ఆపద్యతే. ఇలాగా ధర్మార్థములను విడిచిపెట్టి కేవలము కామము యందే ఆసక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు దశరథ మహారాజులాగా కష్టముల పాలవుతాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దశరథుడిని కూడా నిందిస్తున్నట్లుగానే మాట్లాడుతున్నాడు. అంటే దశరథుడు ధర్మార్థములను విడిచిపెట్టి కేవలము కైకేయి మీద ఉన్నటువంటి వ్యామోహంతో రాముడిని వనవాసానికి పంపినట్లు, మరి ఆ వ్యామోహంలో ఆమెకు వశమైపోయినటువంటి దశరథుడు తాను రాజ్యాన్ని ఏం పరిపాలించగలడు, తన పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవిని కానీ లేకపోతే సుమిత్రాదేవిని కానీ వీరిని ఎలా ఏలుకోగలడు, రాజ్యంలో ధర్మాన్ని ఎలా ప్రతిష్టాపన చేయగలడు? అవకాశం లేదు కదా. కావున దశరథ మహారాజు చెయ్యగలిగినదేమీ లేదు, మనమే ఏదైనా అక్కడ అయోధ్యానగరంలో చెయ్యాలి అన్నట్లుగా రాముడు లక్ష్మణస్వామితో అంటూ మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ కైకేయీ సౌమ్య సంప్రాప్త రాజ్యాయ భరతస్య చ. సౌమ్య, రుజుస్వభావం కలిగినటువంటి సౌమ్యుడమైన ఓ లక్ష్మణ, కైకేయి మన పినతల్లి కైకేయి ఉన్నదే, ఆమె అసలు ఎందుకు రాణి అయ్యింది, ఎందుకు దశరథ మహారాజుకి భార్య అయిందో తెలుసా? దశరథాంతాయ, దశరథుని యొక్క అంతు తేల్చడం కోసం, దశరథుని యొక్క అంతము కోసము, అంటే ఆయనను మరణించే విధంగా చేయటం కోసము, మమ ప్రవ్రాజనాయచ, నన్ను అడవికి పంపించడం కోసము, ఈ రెండు ప్రయోజనాల కోసమే ఆమె దశరథుడిని వివాహమాడినట్లున్నది. అంతేకాదు భరతస్య రాజ్యాయచ, భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం కోసము అని సంప్రాప్త, కైకేయీదేవి రాణిగా వచ్చింది. ఈ విధంగా ఈ మూడు ప్రయోజనాల కోసమే కైకేయి రాణిగా వచ్చింది తప్ప దశరథునితో పాటు ధర్మపత్నిగా ఉండి ఆయనను అనుసరించడానికి కాదు అని అంటూ దశరథుని యొక్క మరణము కోసము, రాముడు వనవాసం చేయటం కోసము, భరతుడు పట్టాభిషేకం, భరతుడికి రాజ్యం దక్కటం కోసము అని చెప్పి కైకేయీదేవి దశరథునికి భార్య అయినది, రాణిగా వచ్చినది అని అనిపిస్తున్నది. కావున కైకేయీదేవి మనం ఉన్నప్పుడే రాజ్యంలో ఇలాగ వ్యవహరించినది. అంటే మనం రాజ్యం నుండి బయటికి వచ్చేస్తే రాజ్యంలో ఉన్న మన తల్లుల పరిస్థితి ఏమిటి, అలాగే రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటూ అపీదానాం నకైకేయి సౌభాగ్యమదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేత మత్కృతే. అంతేకాదు అంటూ కైకేయీదేవి సౌభాగ్యమదమోహిత, ఇంకా రాజ్యమంతా కూడా నాకు స్వాధీనమైనది, నా కుమారుడే చక్రవర్తి, కావున రాజ్యం మీద నాదే అధికారము అని చెప్పి అనుకుని ఆ సౌభాగ్యంతో అదృష్టం వల్ల వచ్చినటువంటి మదం ఏదైతే ఉందో ఆ మదంతో మత్కృతే, నా కోసమని నా మీద ఉన్న కోపంతో కౌసల్యాంచ, కౌసల్యాదేవిని, సుమిత్రాంచ, సుమిత్రాదేవిని కూడా, అంటే ఇక్కడ లక్ష్మణస్వామికి ప్రత్యేకంగా చెబుతున్నట్లు అనమాట. నా గురించి నా మీద ఉన్నటువంటి కోపంతో నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని, నీ తల్లి అయినటువంటి సుమిత్రాదేవిని కూడా కైకేయి హింసిస్తుంది. అపి సంప్రబాధేత, బాధించకుండా ఉంటుంది, తప్పనిసరిగా బాధిస్తుంది. బాగానే ఉంది, రాముడి తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని బాధించవచ్చునేమో కానీ సుమిత్రాదేవిని ఎందుకు బాధించాలండి అంటే, సుమిత్రాదేవి కూడా కౌసల్యకు అనుగుణంగా ఉంటుంది. సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి రాముడికి అనుగుణంగా ఉంటాడు. కావున మరి కౌసల్యాదేవి మీద ఉన్నటువంటి కోపం, రాముడి మీద ఉన్నటువంటి కోపంతో కౌసల్యాదేవిని అనుసరిస్తున్నది. కావున సుమిత్రాదేవిని ఇరువురిని కూడా బాధించకుండా ఉంటుందా? ఖచ్చితంగా బాధించి తీరుతుంది కదా. అందుకని అంటారు, అంటే ఏమీ చెయ్యకపోయినప్పటికీ కూడా కౌసల్యాదేవితో ఉన్నది కావున దానిని అపరాధంగా భావించి
కైకేయీదేవి సుమిత్రాదేవిని కూడా హింసిస్తుంది, ఆమెను కూడా బాధ పెట్టకుండా ఉంటుందా? కావున వారిరువురిని బాధ నుండి తప్పించవలసినటువంటి బాధ్యత మనదే కదా అని అంటూ, మాస్మమత్కారణాద్దేవి సుమిత్రా దుఃఖమావసేతు అయోధ్యామిత ఏవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ. ఇవన్నీ చెప్పి అసలు విషయం ఈ శ్లోకంలో చెప్పాడు రామచంద్రమూర్తి. లక్ష్మణ, నా మూలంగా సుమిత్రాదేవికి ఈ విధమైన కష్టం కలగటం, కైకేయీదేవి వల్ల ఇబ్బందులు కలగటం నేను భరించలేను. సరే, నా తల్లి అంటావా, నాలాంటి వాడికి జన్మనిచ్చింది కావున మరి ఆమెకు కష్టాలు తప్పవు. కానీ సుమిత్రాదేవి ఏం తప్పు చేసింది? ఆమెకెందుకు కష్టాలు రావాలి? కావున ఆమె కష్టపడటం, ఆమె కైకేయి చేత పీడించబడటం నాకిష్టం లేదు. మరి ఆమె రక్షించబడాలి అంటే నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళి ఆమెను సంరక్షించు అని చెప్పి లక్ష్మణుణ్ణి ఇక్కడ నుంచి అయోధ్య నగరానికి త్రిప్పి పంపించడం కోసమనే రామచంద్రమూర్తి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అంతే తప్ప రాముడు కైకేయిని కానీ దశరథ మహారాజుని కానీ నిందించేటటువంటి ఉద్దేశ్యం రామచంద్రమూర్తికి ఏ కోశానా కూడా లేదు. కేవలం లక్ష్మణస్వామిని పరీక్షించడం కోసము, వీలైతే లక్ష్మణుణ్ణి ఆ వత్సదేశపు అడవుల నుండి మరలా అయోధ్య నగరానికి పంపించడం కోసము అని చెప్పి రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మాస్మ మత్కారణాద్దేవి సుమిత్ర దుఃఖమావసేత్. లక్ష్మణ, మత్కారణాత్, నా కారణంగా దేవి సుమిత్ర, ఏ అపరాధము చేయనటువంటి సుమిత్రాదేవి దుఃఖం మాస్మ అవసేత్, దుఃఖాన్ని పొందకూడదు. ఎందుకంటే నిరపరాధి అయినటువంటి సుమిత్రాదేవి దుఃఖాన్ని పొందకూడదు. పరంపరా సంబంధంతో నా మీద ఉన్నటువంటి కోపంతో సుమిత్రాదేవి కైకేయి ఇబ్బందులకు గురి కాకూడదు. కావున త్వం, నీవు కాల్యే, రేపు ప్రొద్దున్నే ప్రాతకాలంలోనే ఇక్కడి నుంచి బయలుదేరి ఇతయేవ అయోధ్యాం ప్రవిశ, ఇక్కడి నుండే నువ్వు తిరిగి వెళ్ళి అయోధ్య నగరానికి వెళ్ళిపో, అక్కడ మన తల్లులను నీవు జాగ్రత్తగా చూసుకో అని రామచంద్రుడు లక్ష్మణస్వామిని అయోధ్య నగరానికి పంపించడం కోసం, అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి లేకపోతే జరగబోయేటువంటి పరిణామాలను ఆయన లక్ష్మణస్వామికి చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పడంలో కొంత పరుషంగా, అంటే దశరథుడి విషయంలో కానీ కైకేయి విషయంలో కానీ కాస్త పరుషంగానే మాట్లాడాడు. అలాగే సుమిత్ర కౌసల్య వీరికి అనేకమైన కష్టములు వస్తాయి, కైకేయి పీడిస్తుందనే చెప్పాడు. కావున వాటికి తరణోపాయం, వాటి నుండి వారిని రక్షించడానికి ఉపాయం నీవు అయోధ్య నగరానికి వెళ్ళడమే అని అంటూ ఇంకా అంటున్నాడు రామచంద్రమూర్తి. మరి ఈ విధంగా రాముడు మాట్లాడటం, తన తమ్ముడు తనతో పాటు వచ్చి కష్టముల పాలు కాకూడదు అనే ఉద్దేశ్యమే. అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్ అనాథాయా హి నాథస్త్వం కౌసల్యాయా భవిష్యతి. నీవు అయోధ్య నగరానికి వెళితే ఒక్క సుమిత్రాదేవి మాత్రమే సుఖంగా ఉండటము, ఆనందంగా ఉండటము, నిర్భయంగా ఉండటము కాదు, మా తల్లి కౌసల్యాదేవి కూడా నిన్ను చూచిందంటే ఆమె కూడా నిర్భయంగా ఉంటుంది అని అంటూ, ఏ అహం ఏకః, కావున నేను ఒక్కడే సీతయా సహా, సీతాదేవితో కలిసి దండకాన్ గమిష్యామి, దండకారణ్యానికి నేను ఒక్కడే వెళతాను. త్వం, నీవు అనాథాయా కౌసల్యాయా, అయోధ్య నగరంలో దిక్కు లేకుండా ఉన్నటువంటి కౌసల్యాదేవికి నాథ భవిష్యతి, నీవే రక్షకుడు అవుతావు. రక్షణ లేకుండా బిక్కు అంటూ భర్త ఆదరణ లేకుండా సౌతులు పీడిస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా జీవిస్తున్నటువంటి కౌసల్యాదేవికి, అనాథగా ఉన్నటువంటి కౌసల్యాదేవికి నీవే రక్షకుడు అవుతావు, నీవే పాలకుడు అవుతావు. ఈ విధంగా నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళడం ద్వారా కౌసల్యాదేవికి సుమిత్రాదేవికి వారికి రక్షణ కలుగుతుంది, వారు కొంత ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఎందుకంటే క్షుద్రకర్మా హి కైకేయి ద్వేష్యమన్యాయమాచరేతు పరిదద్యాహి ధర్మజ్ఞే భరతే మమ మాతరం.
క్షుద్రకర్మ కైకేయి, చాలా క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటిది. ఎదుటివారి ప్రాణములు పోతున్నప్పటికీ కూడా తన పంతాన్ని విడువనటువంటిది, తన స్వార్థం కోసం ఎదుటివారిని బలి చేసేటటువంటిదైన కైకేయీదేవి ద్వేష్యం అన్యాయం ఆచరేత్. ద్వేషింపదగినటువంటి అంటే ద్వేష శబ్దానికి అర్థం చెబుతారు, ఇతరుల యొక్క మరణాన్ని కూడా కోరుకోవటం ఏదైతే ఉన్నదో దాన్నే ద్వేషము అని అంటారు. ఈర్ష్య, అసూయ ఇవి అంటే కనుక ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని చూడలేకపోవటం అది ఈర్ష్య అయితే, ఇతరుల యొక్క గుణములలో కూడా దోషాన్ని ఆరోపించడం అనేది అసూయ అయితే, మరి ద్వేషము అంటే కనుక ఇతరులు ఏ విధంగా అయినా సరే నశించిపోవాలి, నాశనం అవ్వాలి అని కోరుకోవటం ఏదైతే ఉన్నదో దాన్ని ద్వేషము అన్నారు. ఇంకా ద్రోహము ఇలా చెబుతూ వారికి ఇతరులకు కలిగేటటువంటి దుఃఖాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉండేటటువంటి స్థితి అన్నమాట. అందుకనే ద్వేష్యం, ద్వేషింపదగినటువంటి పనులు చేసేది అంటే సహించరానటువంటి కార్యాలను చేసేటటువంటిది. అన్యాయం ఆచరేత్, అటువంటి అన్యాయమైనటువంటి పనులను ఖచ్చితంగా కైకేయీదేవి సుమిత్ర కౌసల్యల విషయంలో చేయవచ్చును. కావున మమ మాతరం ధర్మజ్ఞే భరతే పరిదద్యాహి, నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని జాగ్రత్తగా భరతునికి అప్పజెప్పాలి. భరతునికి అప్పజెప్పకపోయినట్లయితే ఆమెకు రక్షణ అనేదే ఉండదు, కైకేయి పీడిస్తుంది. కావున నీవు మా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని ధర్మజ్ఞే భరతే, ధర్మం తెలిసినటువంటి వాడైన, ధర్మాన్ని ఆచరించేవాడైనటువంటి భరతునికి అప్పజెప్పు. భరతే పరితద్యాహి అంటే రక్షించుకోమని చెప్పి అప్పజెప్పడం. అప్పజెప్పడం అంటే ఊరికినే ఇవ్వటమో లేకపోతే అక్కడ ఉంచడమో అని అర్థం కాదు. పరితద్యాహి అని అంటే దీనిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే, ఎలాగైనా దీనిని కాపాడాలి, భద్రపరచడాన్ని పరిధానం అని అంటారు. అలాగా పరిదద్యాహి, నీవు కౌసల్యాదేవిని భరతునికి అప్పజెప్పి జాగ్రత్త చెప్పి ఆమెను సంరక్షించాలి. భరతుని యొక్క నీడలో మాత్రమే కౌసల్యాదేవి సుఖంగా ఉండగలుగుతుంది. అయితే ఆ విషయం భరతునికి తెలియజేయాలి అని అంటూ నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియః పుత్రైర్వియోజితాః జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతదుపస్థితం. ఈ మాటను కౌసల్యాదేవి కూడా దశరథ మహారాజు వద్ద అన్నది. ఏమన్నది? మహారాజా, నేను పూర్వజన్మలోనో ఎప్పుడో పాలు తాగటానికి వస్తున్నటువంటి దూడలు వస్తూ ఉంటే ఆ దూడలని ఆవుల నుండి దూరం చేసి ఉంటాను, బిడ్డలను తల్లులకు దూరం చేసి ఉంటాను, అందుకనే నా బిడ్డ రామచంద్రమూర్తి కూడా నాకు దూరం అయిపోయాడు అని చెప్పి కౌసల్యాదేవి దశరథ మహారాజు వద్ద బాధపడింది కదా. మరి అదేవిధంగా ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, సౌమిత్రే, సుమిత్రాతనయ, లక్ష్మణ, కస్మిన్ యాత్యంతరే, ఏదో ఒక పూర్వజన్మలో మమ జనన్యా స్త్రియః నూనం పుత్రైః వియోజితాః, మా తల్లి అయినటువంటి కౌసల్యాదేవి వలన, కౌసల్యాదేవి చేత తల్లులు బిడ్డలకు దూరమై ఉంటారేమో. తస్మాత్, అందుకనే ఏతదుపస్థితం, ఆమెకు కూడా ఇటువంటి స్థితి వచ్చింది. లేకపోతే నేనేదైనా తల్లుల నుండి బిడ్డలను దూరం చేశానేమో, అందుకనే నేను కూడా నా తల్లికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది అని రామచంద్రమూర్తి ఈ విధంగా లక్ష్మణస్వామితో అంటూ, వీటన్నిటికీ కూడా తరుణోపాయం, మరి కౌసల్యను కాపాడడానికి ఒకే ఒక్క ఉపాయం, నీవు అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళాలి నాయన అని చెబుతూ, మయాహి చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేన చ విప్రయుజ్యత కౌసల్య ఫలకాలేధిగస్తుమాం. సాధారణంగా అంటూ ఉంటారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి గొప్ప ఉద్యోగంలో వచ్చి బాగా సంపాదించేటటువంటి సమయం వచ్చేటప్పటికీ ఈ తల్లిదండ్రులు కొన్ని చోట్ల గడిచిపోతూ ఉంటారు, మరణించేస్తూ ఉంటారు. అప్పుడు పెద్దవాళ్ళు అందరంతా అంటూ ఉంటారు, అయ్యయ్యో
పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో వీళ్ళు. సుఖపడే సమయం వచ్చేటప్పటికీ పాపం అదృష్టం లేదనుకుంటా వాళ్ళు మరణించేశారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అదృష్టం లేనిటువంటిది తల్లిదండ్రులకు కాదు, ఆ పిల్లలకి అదృష్టం లేదు అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, వాళ్ళు తినకో ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా కూడా పిల్లల కోసం కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళను పైకి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకువచ్చారు. అంటే ఏమిటి? వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా ఆ తల్లిదండ్రులు నిర్వర్తించారు. కావున వారి బాధ్యతను వారు పూర్తిగా నిర్వర్తించినట్లు వారి జీవితాన్ని వారు సార్థకం చేసుకున్నట్లే. మరి ఆ తర్వాత ఏం జరగాలి? ఈ ఎదిగినటువంటి పిల్లలు ఆ తల్లిదండ్రులను వాళ్ళను చక్కగా చూసుకొని వాళ్ళను ఆనందపరిచి వీరి బాధ్యతను వీరు కూడా నిర్వర్తించాలి, ఆ రుణాన్ని తీర్చుకోగలగాలి. కానీ ఆ అవకాశం లేకుండా పిల్లలు ఎదిగి వాళ్ళు ఉత్తమమైన స్థితికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కనుక గతించారు అంటే అది తల్లిదండ్రుల యొక్క దురదృష్టం కాదు, పిల్లల యొక్క దురదృష్టమే అని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి వారి బాధ్యతలను తీర్చుకునే అవకాశం కలిగింది, కానీ పిల్లలకు తల్లిదండ్రుల యందు తమకు ఉన్న బాధ్యతను నిర్వర్తించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ అవకాశం పిల్లలకు దక్కలేదన్నమాట. కావున ఇక్కడ రాముడు అంటున్నాడు ఏ మాట? చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేన చ, చిరపుష్టేన చాలా కాలం నేను పోషించబడ్డాను మా తల్లి చేత. తల్లి కూడా ఎన్నో అవమానాలు పడుతూ సంతానం కలుగక ముందు అనేక అవమానాలు పొందింది. సరే, సంతానం కలిగిన తర్వాత నన్ను చూసుకుని ఆనందంగా ఉండాలి అని చెప్పి అనుకుంది. ఇలాగ నన్ను తన ప్రాణప్రదంగా ఆమె కని పెంచి పెద్దను చేసింది. దుఃఖ సంవర్ధితేన ఎంతో కష్టంతో మిక్కిలి శ్రమతోటి నన్ను పెంచి మయా కౌసల్య ఇలాగ పెంచబడినటువంటి నా చేత, లేకపోతే పెంచి పెద్దవాడినై ప్రయోజకుడిని అవుతాను అని ఆశపడేటువంటి ఈ సందర్భంలో ఫలకాలే, ఎప్పుడైతే కౌసల్యాదేవికి సుఖము సంతోషము ఫలము తాను కోరుకున్నటువంటిది నెరవేరటము జరిగే పరిస్థితి వచ్చిందో, ఫలమును పొందే పరిస్థితి వచ్చినప్పుడు విప్రాయుజ్యత, ఆమెకు నేను దూరం చేయబడ్డాను, ఆమె నాకు దూరమైనది. అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఆమె చేత పోషించబడి ఎంతో కష్టపడి ఈ విధంగా ఆమె చేత పోషించబడి ఎదిగినటువంటి నేను ఆమెకు ఫలమును అందించవలసినటువంటి సమయంలో మాత్రము దూరమైపోయాను. ఏమిటి పరిస్థితి? మాం ధిక్ చిచ్చి, ఏమిటి జీవితం? ఆమె నన్ను పెంచి పోషించినందుకు ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇంత ఎదిగి ఇన్ని నేర్చుకుని ఇన్ని గుణములు కలిగి ఏం ప్రయోజనం లేదు నా వల్ల. ఎందుకు నా జీవితం నిరర్థకమైనది నా జీవితం అని చెప్పి రామచంద్రమూర్తి అనుకుంటున్నాడు. అంటే ఏమిటి? తాము ఎదగటం వలనో లేకపోతే తాము ఉన్నతమైనటువంటి స్థితికి రావడం వలనో పిల్లలకు ఆ సంతానానికి జీవిత సార్థక్యం అనేది కాదు. తాము అలా ఎదిగి ఆ తరువాత తల్లిదండ్రులను సుఖపెట్టగలిగినప్పుడే వీళ్ళ జీవితానికి సార్థకత అనేది ఉంటుంది. అలా సుఖపెట్టలేనప్పుడు ఎంత ఎదిగినా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినా వీరి జీవితానికి సార్థకత లేదు అనే విషయాన్ని రాముడు తనను తాను పోల్చుకుని మరీ చెబుతున్నాడు. మా తల్లి నన్ను ఇంత గొప్పగా పెంచి ఇంత ప్రయోజకుడిని చేసినా సరే నా వల్ల ఆమెకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. అంటే ఎందుకు నా జీవితం? ధిక్మామస్తు, చిచ్చి ఎందుకు ఈ జీవితం అని అంటున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే అంటారు కదా, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేలవాడు గిట్టనేల, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అని అంటూ కేవలం తన స్వార్థంతో మాత్రమే ఉంటూ తాను ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుడు ఎవడైతే ఉంటాడో, వారిని పట్టించుకోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఉన్నా పోయినా అటువంటి వాడి వల్ల ఈ లోకానికి ఏం ప్రయోజనం లేదు. చెదలు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, వాటి వల్ల అపాయమే తప్ప కష్టమే తప్ప వాటి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అలాగే తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ ప్రయోజనం లేనటువంటి సంతానం ఏదైతే ఉందో అటువంటి సంతానం కూడా వారి వల్ల కూడా ఏ ప్రయోజనము లేదు అని అంటున్నారు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, నా వల్ల మా తల్లికి ప్రయోజనం లేనప్పుడు నా జీవితం ఇంకెందుకు అని చెప్పి తనను తాను నిందించుకుంటూ పుత్రుల యొక్క కర్తవ్యాన్ని మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత అంటున్నాడు,
మాస్మసీమంతి నీ కాచిత్ జనయేత్ పుత్రమీదృశం సౌమిత్రేయోహమంబాయా దద్మి శోకమనంతకం. సౌమిత్రే లక్ష్మణ, యహ అహం అంబాయా అనంతకం శోకం దద్మి, నేను మా తల్లికి అంతులేనంతటి శోకాన్ని ఇస్తూ ఉన్నాను. పుత్రవియోగం చేత ఆమె శోకించే విధంగా చేస్తూ ఉన్నాను. కావున ఈదృశం పుత్రం, ఇటువంటి పుత్రుడు, పుత్రం కాచిత్ సీమంతిని మాస్మజనయేత్, ఎవరు ఏ గర్భవతి కూడా ఇటువంటి పుత్రుడికి జన్మనివ్వకూడదు లక్ష్మణ. ఎందుకంటే ఎంత ఇటువంటి ఏదో గొప్పవాడిని అనుకోవడమే తప్ప నా వల్ల తల్లికి ప్రయోజనం లేనప్పుడు అటువంటి కుమారుడు కలిగితే ఏంటి, కలక్కపోతే ఏంటి, ఇంకా చెప్పాలి అంటే కాచిత్ సీమంతిని మాస్మజనయేత్, ఇటువంటి పుత్రుడికి, నిష్ప్రయోజనమైనటువంటి పుత్రుడికి ఏ తల్లి కూడా జన్మనివ్వకూడదు అని చెప్పి తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. కానీ రాముడు జన్మించడం ద్వారానే కౌసల్యాదేవికి గొప్ప పేరు వచ్చింది. అందుకే కదా కౌసల్యా సుప్రజా రామ అని చెప్పి అంటూ, ఓ రామ, కౌసల్యా సుప్రజా, నీవు జన్మించడం ద్వారా కౌసల్యాదేవి గొప్ప తల్లి అయినది. కావున కౌసల్యాదేవి గొప్ప తల్లి అయింది అంటే కారణం నీవు జన్మించడమే అని చెప్పి రాముడికి జన్మనివ్వడం వలనే కౌసల్యాదేవి యొక్క జన్మ సార్థకమైనది అనే విషయాన్ని విశ్వామిత్రుల వారే తన నోటితో స్వయంగా అన్నారు కదా. కానీ ఇక్కడ రామచంద్రుడు లక్ష్మణుణ్ణి వనవాసం నుండి అయోధ్య నగరానికి పంపించడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో విశేషం, తన తల్లిదండ్రులకి తాను సేవ చేసేటటువంటి అవకాశం తనకు లభించలేదే అన్న బాధతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంతేగాని ఏ తల్లి అయినా సరే రాముడి లాంటి కొడుకే కావాలని కోరుకుంటుంది. ఏ భార్య అయినా సరే రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. ఏ తమ్ముడైనా సరే రాముడి లాంటి అన్న కావాలని కోరుకుంటాడు. అలాగా ఏ తండ్రి అయినా సరే రాముడి లాంటి పుత్రుడు కావాలనే కోరుకుంటారు. కావున రామచంద్రమూర్తి కుటుంబ వ్యవస్థలో ఎవరైనా సరే రాముడి లాంటి వాడే కావాలి అని చెప్పి కోరుకునేంత మహోన్నతంగా తన ధర్మాలను నిర్వర్తించినటువంటి వాడు. అయితే ఈ సందర్భంలో మాత్రము తాను తన తల్లిదండ్రులకు సేవ చేయలేకపోతున్నాను, కావున ఇటువంటి పుత్రుడు ఎవరికి కలగకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి తనను తాను నిందించుకుంటున్నాడు. అంతే కదా, దానే తపసి శౌర్యేచ యస్య న గ్రహితం మనః విద్యాయామర్ధలాభేచ మాతురుచ్చారయేవ సహా అని అంటూ నిష్ప్రయోజనమైనటువంటి పుత్రుడు అంటే ఏమిటి, దానం చేయటంలో కానీ, లేకపోతే తపసి ఒక విషయంలో ఏకాగ్రతను చూపటంలో కానీ, శౌర్యే పౌరుష ప్రతాపాల్లో కానీ, అలాగే విద్యలో కానీ, ఏదైనా ప్రయోజనంలో కానీ ఎవడి యొక్క మనస్సు అయితే లగ్నమో అవ్వదో, కేవలము గాలికి తిరుగుతూ ఉంటూ ఏదో తన సుఖాన్ని చూసుకుంటూ అంగడాలుగా తిరగటం అంటారు కదా, అటువంటి పుత్రుని వల్ల ఆ తల్లిదండ్రులకు ఏ ప్రయోజనము లేదు. ఏదో ఒకటి అంటే ఏమిటి, దానగుణం కానీ, లేకపోతే శౌర్యగుణం కానీ, ఏదన్నా సాధించే పట్టుదల కానీ, విద్య యందు కానీ, ఏదో ఒక పని చేయటం యందు కానీ దృష్టి మనసు ఉండాలి తప్ప ఇవేమీ లేకుండా ఊరికినే గాలికి తిరుగుదాము అనుకుంటే అటువంటి వాడు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక వ్యర్థ పదార్థంతో సమానమైనటువంటి వాడవుతాడు అని చెప్పి మనకు నీతి శాస్త్రం తెలియజేస్తున్నది. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు గుర్తు చేయటం కోసం రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ఏమిటి, తల్లిదండ్రులకి ప్రయోజనం లేనటువంటి పుత్రుడు జన్మించడం వ్యర్థమే అనే విషయాన్ని రాముడు అందరికీ చెబుతూ ఉన్నాడు. అయితే ఈ విధంగా తనను పోల్చుకోవటంలో ఉద్దేశం ఏమిటి అంటే, లక్ష్మణుణ్ణి అక్కడ అయోధ్య నగరానికి పంపించడానికి తప్ప దశరథుని నిందించడం కోసమో, లేకపోతే కైకేయిని నిందించడం కోసమో, రాజ్యాన్ని కోల్పోయాననే దురదృష్టమనో ఈ భావాలేమీ కూడా రాముడిలో లేవు. లక్ష్మణుణ్ణి అయోధ్య నగరానికి పంపించడం కోసమే ఈ విధంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన్యే ప్రీతి విశిష్టాస మత్తో లక్ష్మణ శారిక యస్యాస్తశ్రూయతే వాక్యం సుఖపాదమరేర్దశ. ఇంకో విశేషం కూడా చెబుతూ ఉన్నాడు.
రామచంద్రమూర్తి చిన్నప్పుడు అయోధ్యానగరంలో కౌసల్యాదేవి సమక్షంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాడు రామచంద్రమూర్తి. మన విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామం అనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ కైకేయీ సౌమ్య సంప్రాప్త రాజ్యాయ భరతస్య చ అపీదానీం న కైకేయీ సౌభాగ్య మదమోహిత సౌభాగ్యమదమోహిత కౌసల్యాంచ సుమిత్రాంచ సంప్రబాధేత మత్కృతే మత్కారణాద్దేవి సుమిత్రా దుఃఖమావసేత్ అయోధ్యామిత ఏవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ అహమేకః గమిష్యామి సీతయా సహ దండకాన్ అనాథాయాహి నాథస్త్వం కౌసల్యాయా భవిష్యసి క్షుద్రకర్మాహి కైకేయీ ద్వేష్యమన్యాయం ఆచరేత్ పరిదద్యాహి ధర్మజ్ఞే భరతే మమ మాతరం నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియః పుత్రైః వియోజితాః జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతత్ ఉపస్థితం మయా హి చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేన చ దుఃఖ సంవర్ధితేన చ ప్రాయుజ్యత కౌసల్యా ఫలకాలే ధిగస్తు మాస్మా సీమంతిని కాచిత్ జనయేత్ పుత్రమీదృశం సౌమిత్రే యోహమంబాయాః దద్మి శోకం అనంతకం మన్యే ప్రీతి విశిష్టాసా మత్తః లక్ష్మణ శారికా యస్యాస్తత్ శ్రూయతే వాక్యం శోక సుఖపాదం హరేర్దశ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశే సర్గే దశ శ్లోకా. ఫలశ్రుతి నుండి
మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.